సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈరోజు అయితే డే 2 వీడియో ఏంటంటే తమిళనాడుకి అయితే పోతున్నాం. మేము ఎట్లా పోతున్నాం అంటే ట్రైన్ అయితే అవైలబుల్ లేదు, బస్సులో అయితే పోతున్నాం. బస్సు అయితే ఇక్కడ సైడ్కి ఆగినాము, ఛాయ్ తాగుతామని ఆపిరు. ఇప్పుడైతే ఛాయ్ తాగినాం. ఇప్పుడు డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయినాక వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాం. ఓకేనా, లెట్స్ గో. గాయ్స్, తమిళనాడులో చెట్లు ఒకసారి ఎట్లున్నాయో, మొత్తం గ్రీనరీ ప్లేస్ గాయ్స్. తమిళనాడు బస్సులు చూడు ఎట్లున్నాయో, క్రేజీ ఉన్నాయి అసలు. ఒకసారి మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను ఒక్క నిమిషం. ఒకసారి తమిళనాడు బస్సులు చూడు, ఇగో మొత్తం డెకరేషన్. ఆడి బస్ అంటే ఇది, సాంగ్స్ మస్తు పెట్టారు దీంట్లో. సీదా మార్కెట్లోకి వెళ్ళి వేసుకోతుంది ఈ బస్ అయితే. మార్కెట్ గాయస్, తమిళనాడులో స్కూల్ చూడండి ఒకసారి. చిన్న చిన్న గల్లెకలు తీసుకోవద్దు ఇలా అయితే బస్సు. కానీ తమిళనాడులో RX100 బండ్లు అయితే మస్తున్నాయి బ్రో, సూపర్. గాయస్, తమిళనాడులో బస్ స్టాండ్ ఇది. బస్సులు చూడరు ఒకసారి ఎట్లా చేసారు, మొత్తం మాడిఫై బస్సులు ఇవన్నీ. ఇక గాయస్, మింట్రీ ఏరియా చూసుకోండి ఒకసారి ఎట్లుందా. మింట్రీ మొత్తం. గాయస్, కంచిపురం టెంపుల్ ఇదే, దానికి పోతున్నాం. గాయస్, ఇప్పుడైతే మేమైతే విష్ణు టెంపుల్కి వచ్చినాం. ఫస్ట్ బ్యాక్ సైడ్ చూడు, విష్ణు. విష్ణు టెంపుల్కి అయితే దర్శనం అయితే అయిపోయింది. వీడియో ఇప్పుడైతే గుడి మొత్తం చూస్తున్నాం. ఒకసారి అయితే మీకు కూడా చూపించాలి కదా. అదా అది తీద్దాం. ప్లీజ్ ఒకసారి చూడండి. నెక్స్ట్ గుడి లొకేషన్ వచ్చేది ఏంది, తమిళనాడులో ఈ గుడి. ఈ గుడి కోసం తమిళనాడు వచ్చాం. గాయస్, ఇప్పుడైతే గుడి అయితే దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టెంపుల్ దగ్గర పోతున్నా. ఆడికి పోయినాక ఆ టెంపుల్ కూడా కంటిన్యూ చేస్తాం. ఓకే గాయస్, ఇప్పుడైతే విష్ణు కంచి టెంపుల్కి అయితే వచ్చినాము. గుడి మాత్రం బయట నుంచి సూపర్ అంటే సూపర్ ఉంది. ఒకసారి మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాడు ఇప్పుడు. బాబా చూడండి గాయస్, ఎంత పెద్ద ఉందో. సూపర్ ఉంది గుడి మాత్రం. లోపలికి పోతున్నా అట్లనే. గాయస్, గుళ్ళకి అయితే ఇప్పుడు ఎంటర్ అయిపోయినాం. అబ్బాబ్బా ఏముంది గుడి. లోపలికి వచ్చాక ఎట్లుంది గుడి మాత్రం. ఇదేమో గుడి, ఇది కూడా చూడాలి. ఫస్ట్ మెయిన్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఇవన్నీ తిరుగుతాం. అయ్యో, గుర్రం కూడా ఉంది. గుర్రమా కాడదేనా? గుర్రం బ్రో. పెరిగితే నాకు తెలిసి బ్లాగ్ అయితే కొంచెం ఎక్కువసేపు ఉంటుంది, ఎందుకంటే టెంపుల్స్ కవర్ చేయాలి కదా ఇవన్నీ. లోపలికైతే ఎంటర్ అవుతున్నాం ఇప్పుడే. గాయస్, ఇదే విష్ణు కంచి టెంపుల్ అయితే. లోపలికి అయితే ఫోన్స్ నాట్ అలౌడ్, ఈ నుంచి చూడాలి. అయితే కామాక్షి టెంపుల్కి అయితే పోతున్నాము. అది ఇప్పుడైతే ఇంకా టైం పడుతుంది. ఇవాళ లైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే 3:30కి ఓపెన్ చేస్తారంట. బ్యాక్ కెమెరా పెట్టి నీకు లోపలికి పోయి చూపిస్తాయి కూడా. ఓకేనా, 3:30కి ఓపెన్ అంట. ఇప్పుడు అందరూ వెళ్ళి వచ్చి లైన్లో జాయిన్ అవుతారు. మేము కూడా జాయిన్ అయ్యి లోపలికి వెళ్ళినాక వీడియో చూపిస్తాం. ఓకేనా గాయస్, ఇక్కడ లైన్ చూడరు ఎంత పెద్ద ఉందో. ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది. ఇక దేవుని దగ్గర పోతే గాజులు అయితే ఇచ్చారు దేవుని, కానీ చాలా మందికి అయితే ఇవ్వలే. మాకే ఇక అదృష్టం ఉన్నట్టుంది, అందుకే ఇచ్చింది దేవుడు. మనం దర్శనం అయితే నీట్ అయిపోయింది. ఇప్పుడైతే నెక్స్ట్ డైరెక్ట్ వేరే టెంపుల్కైనా పోవాలి. ఈ అన్న అయితే మాకు చాలా హెల్ప్ చేసింది. హాయ్ చెప్పాను. హాయ్ చాలా హెల్ప్ చేసింది. ఆయనకు తెలుగు రాదు, మాకు తమిళ రాదు, కానీ హెల్ప్ చేసింది చాలా ఈ అన్న అయితే. ఇగో మన నలుగురం. టెంపుల్ బ్యాక్ సైడ్ చూడండి, వాటర్ ఎట్లా వస్తున్నాయి. క్రేజీ.
ఫిషెస్ కూడా నేను వెళ్ళా. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అసలు. టెంపుల్ చూడండి. ఆ టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇంకో టెంపుల్ దగ్గరకు వచ్చినాం. టెంపుల్ పేరు ఏంటంటే ఏకాంబరేశ్వర అంట. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఒకసారి కెమెరా పెట్టి చూస్తా. మస్తు ఉంది గుడి మాత్రం చూడండి. ఇదైతే గాయస్ గుడి అయితే మస్తు పెద్ద ఉంది. ఇంకా ఫోన్లో చిన్నగా కనిపిస్తుంది, రియల్గా చూస్తే మాత్రం మీరు కళ్ళు చెదిరిపోతాయి, అంత పెద్దగా ఉంది. లోపలికి వెళ్ళినాక వీడియో కంటిన్యూ చేస్తా కదా. గుళ్ళకి అయితే ఎంటర్ అయినాం. దేవుడు ఏడండి, ఇక్కడ ఒక టెంపుల్ అండి. లోపలైతే మస్తు పెద్ద ఉంది. ఇదిగోండి ఇంకోటి అయితే ఇప్పుడు చూపిస్తుంది. దాన్ని చూస్తే పిచ్చోలు అయిపోవాలి. మీరు చూడండి దబ్బున క్రేజీ గుల్ల ఇది. మళ్ళీ ఫోన్ సార్ నాట్ అలౌడ్ అయినా నేను వీడియో తీసిన మీకోసం. ఇక్కడ ఉంది చూడు లోపల చెట్టు, అది 3500 years ఓల్డ్ చెట్టు అంటది. ఎంత గ్రేట్ అసలు గైస్. ఇక్కడైతే ఒక అన్న దేవుంది డ్రాయింగ్స్ చేస్తుంటాడు. తెలుగు వస్తుందా అన్న? తమిళ్, తెలుగు రాదంట, తమిళ్ అంట. 300 అంట ఒక పేపర్. ఆయన చేతితో డ్రాయింగ్ వేసింది. పద.